మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తావు అనేది అనేసి సుజిత్ చంద్రాన్ని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా చదువుతాను చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తా ఉన్నాను అని చెప్పాడు. మీ మేడం వాళ్ళు బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు, ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని అమ్మచ్చా రికార్డు అమ్మచ్చా అసలు మాట్లాడేది అవంతా అడిగినాడు. లేదు అతనితో ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్ర అనే అతనికి ఫోన్ వచ్చేలోపు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్ళిపోయినాడు. అలాగే నాకు మంది ఎక్కువైపోయి నేను పని చేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పని వేసాను. తెల్లవారుతో వేసి ఫోన్ తీసే లోపల ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాక నా ఉండే అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్టుకండే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆర్చికారు తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాడు. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాగుతామని తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుబ్బిరెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఒక పని చేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరు నాకు పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను నాకు అది వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వారికి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో ఎక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే చెప్పినావు, మీ మామ కోవిడ్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొక్కింగ్ పాలం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఇవంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు మరి నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిట్టా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఏడా రాను, వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి మాతో ఏం చెప్పాడు అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మా వాళ్ళ యాడ్ అవుతుందా కాదులేనా అని చెప్తే, లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు, నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తానని చెప్తున్నాను, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు 30 లక్షలు కాకపోతే ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నన్ను నమ్ము, మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసారి అనే అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూడలేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ మీ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. మేము మాతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకున్నాడంటే మాట్లాడినంటే కదా ఆ వీడియోలో కూడా తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోన్నారు వీడియోల గురించి, మేము వాళ్ళు ఆల్రెడీ నేను ముందు విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుకోన్నాను ఉండండి. నాకు మెసేజ్ పెట్టాడు, మొత్తం ఆ వీడియోలు తీసిచ్చేది మనం మనం కలిసి ఉండాలి, ఎప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి తరమేయాలి, ఆ వీడియోలు తీసిచ్చే నీ వల్ల అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకుంటారో తెలియదు, ఏదైనా ఉంటే చంద్ర చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి
దాని తర్వాత 23వ తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియోలు ఏం తీయలేదు. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు లెక్కలేదా అనేసి బెదిరించాడు. బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు బాగానే ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడము కారు పోలీసులు తీసిన కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా కట్టేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుతుంది అంతా నా కాడ రికార్డులు ఉండవు, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేస్తారు, అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు ఇస్తామని అడిగాడు. ఇప్పుడంతా బర్త్డే ఉన్నది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి, అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలానికి కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసాను. వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా చేసింది. నేను సుజిత్కి ఫోన్ చేశాను, అంత వీడియో తీస్తూ ఉండి నేను దొరికినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నేనేం అడగలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, ఇంకా ఆల్రెడీ ముందే చెప్పాము కదా, మీకు ఇంకంతా మాకు తెలుసు, వాళ్ళు నేను చెప్పేస్తాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే నేనున్నాను, మా అన్నయ్య చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ రావని వాడు ఫోన్ కట్ చేసాను. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అనే అతనికి మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీసాను దొరికినా ఏం చేయాలి అని చెప్పి వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర మెసేజ్ పెట్టాను, నాకు మనతో వీడియో తీసాను దొరికినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను ఎక్కడ తప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను